అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకునే బదులు మీ లక్ష్యానికి దగ్గర చేసే లక్కీ మొబైల్ నెంబర్స్ అనేది తీసుకోండి. నేను ఈ వీడియోలో దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి. అంతకంటే ముందుగా మనం ఇచ్చే సర్వీస్ గురించి మాట్లాడతామండి. నేను కన్సల్టెన్సీ ఫీజు 95 రూపాయలు తీసుకుంటానండి. ఈ 95 రూపీస్లోనే నేను కంప్లీట్ మీకు డీటెయిల్స్ ఇస్తాను. నేమ్ ఎలా ఉంది, మొబైల్ నెంబర్ ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది, వీటి గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తానండి. అదేవిధంగా నేమ్ కరెక్షన్ అండి, నేను దానికి తీసుకునేది 1499 అండి. లక్కీ బేబీ నేమ్స్, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలంటే నేను తీసుకునేది 2499. లక్కీ బిజినెస్ నేమ్స్ అండి, మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికి నేను తీసుకునేది 2499. లక్కీ సిమ్ కార్డ్ అంటే లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్, మీరు మొబైల్ నెంబరు ఇండియాలో ఎక్కడున్నా, వేరే స్టేట్లో ఎక్కడున్నా కానీ నేను మొబైల్ నెంబర్ ఇవ్వగలుగుతానండి. అదేవిధంగా ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో ఉన్నా కానీ నేను నెంబర్ ఇస్తున్నానండి. ఇంకొకటి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి, అంటే బ్యాంక్ అకౌంట్, దీంట్లో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలంటే దీనికి నేను తీసుకునేది 3299 అండి. లక్కీ వెహికల్ నెంబర్ అండి, సైషన్ నేను 999 తీసుకుంటున్నానండి. లైఫ్ టైం గ్రాఫ్ 2499 అండి, అంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు ఎప్పుడెప్పుడు ఏమేమి ఎలా ఉంటుందనే దాని గురించి ఒక గ్రాఫ్ రూపంలో నేను డిజైన్ చేసి ఇస్తానండి. దీనికి నేను తీసుకునేది 2499 అండి. ఇదండి మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అంటే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్యాన్సీ నెంబర్ వర్సెస్ లక్కీ నెంబర్ అంటే లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకునే బదులు మీ లక్ష్యానికి దగ్గర చేసే లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి. అంటే ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుందండి. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో నాకు చాలామంది పెయిడ్స్ కాన్సెప్ట్లోనే నాకు లక్కీ నెంబర్స్ కావాలి, ఫ్యాన్సీ నెంబర్స్ కావాలి, పెయిడ్స్ కాన్సెప్ట్లోనే నాకు ఫ్యాన్సీ నెంబర్స్ కావాలి అంటున్నారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే అండి, ఫ్యాన్సీ నెంబరు చూసి మీరు సంతోషపడేది కేవలం బయట వాళ్ళ కోసమే అండి. కానీ లక్కీ నెంబర్ తీసుకున్నప్పుడు మీకు సంతోషం కానీ, మీ జీవితంలో మార్పు కానీ, మీ లక్ష్యాలకు కానీ దగ్గర కావడం అండి, ఇవన్నీ మీకే వస్తాయండి. అర్థమవుతుందా? అంటే ఈరోజు నేను మీతో మాట్లాడేది గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నా, ఒక మీ కళ్ళల్లో చూస్తూ నేను చెప్తున్నానంటే, దయచేసి చెప్తున్నా, మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న సక్సెస్ కావాలన్నా, మీరు ఎప్పటి నుంచో కోరికపడ్డ స్థానం కావాలన్నా, మీరు ఎప్పటి నుంచో కలగంటున్న ఫ్యూచర్ కావాలన్నా, ఇవన్నీ ఒక చిన్న నెంబర్ వల్ల, ఒక చిన్న కరెక్షన్ వల్ల, ఒక చిన్న చేంజ్ వల్ల వస్తాయండి. అర్థమవుతుందా? మరి ప్రశ్న ఏమిటంటే, బాగుంది, మరి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు చాలామంది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్స్ కొంటున్నారు అని అంటే ఒకటి చెప్తానండి. నేను ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి, బోర్డు పైన 9999 తీసుకుంటారండి. 9999 తీసుకుంటారు ఉన్న నెంబర్ కోసం అండి. అదేవిధంగా 1111 అని తీసుకుంటారు మొబైల్ నెంబర్లో. ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి ఆ నెంబర్ల కోసం తీసుకుంటే ఏం రిజల్ట్ రాదండి. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉంటుంది, ఈ నెంబర్ వలన నేను నేరుగా కనిపిస్తాను, వేరే వాళ్ళకు వెరైటీగా కనిపిస్తాను, వేరే వాళ్ళకు ఫీల్ అవుతారు, వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయొచ్చు, ఈ నెంబర్ బాగుందబ్బా, అదొక రకమైన ఒక ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఈ నెంబర్ ఎవరైతే వాడుతుంటారో, ఫ్యాన్సీ నెంబర్స్ మోజులో ఉన్న వాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే అండి, ఫ్యాన్సీ నెంబరు బయట వాళ్ళని మాత్రమే ఇంప్రెస్ చేస్తుందండి. కానీ లక్కీ నెంబర్ అనేది, న్యూమరాలజీ సరిపోయే నెంబర్ అనేది మీ జీవితాన్ని ఇంప్రెస్ చేస్తారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ పనికి ముందు నెడుతుందండి. అంటే మీరు ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ న్యూమరాలజీ ఫలంగా ఫాలో అయితే మీకు అన్ని విధాలుగా రిజల్ట్ అనేది ఉంటుంది. మీ బిజినెస్ గ్రోత్ను తీసుకెళ్తుందండి, మీ మైండ్ని క్లియర్ చేస్తుంది అనమాట, మీ పర్సనాలిటీని స్ట్రాంగ్గా మార్చేస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి, మీరు బయట వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బతుకుతున్నారా, లేకపోతే మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి బతుకుతున్నారా? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ దగ్గర ఎంత ఖరీదైన వాచ్ ఉన్నా కానీ మీరు లేటుగా కానీ వస్తే దానికి ఉపయోగం ఏమీ ఉండదండి. అదేలా అంటే, మీ దగ్గర ఎంత ఫ్యాన్సీ నెంబర్ ఉన్నా అది మీకు సపోర్ట్గా చేయకపోతే, మీకు సక్సెస్ ఇవ్వకపోతే దాని విలువ ఏమున్నట్టు? అర్థమవుతుందా? దాని విలువ ఏమున్నట్టు? నేను మీకు చెప్పేది ఒకే సీక్రెట్ అండి. ఈ సీక్రెట్ మీరు జాగ్రత్తగా వింటే మీ జీవితానికి ఒక మలుపు అనేది వస్తుందండి. ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ అనేది అది కళ్ళల కోసమే అండి, 10 మందికి చూసేదానికి. కానీ లక్కీ నెంబర్ అనేది మన మనసు కోసం, మన జీవితం కోసం అండి. ఇప్పుడు నేనున్నానండి, నా నెంబర్ చూడండి, 77319 225559. ఇది అసలు ఫ్యాన్సీ నెంబరా? చూసేదానికి ఏమన్నా బాగుందా? మీరే చెప్పండి. అసలు చూసేదానికి దీని మూతి ముఖం చూడండి, ఆ నెంబర్ లెక్క మూతి ముఖం చూడండి, ఏమన్నా బాగుంది అసలు? కానీ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుందండి. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అర్థమవుతుందా? అంటే మీ ఫ్రెండ్ దగ్గర
9999 ఉన్న నెంబర్ ఉండొచ్చండి, మరొకరి దగ్గర 111 అనే నెంబర్లు ఉండొచ్చు, బాగానే ఉంటుంది చూడడానికి. కానీ వాళ్ళు రాత్రి 10 గంటలు ఇబ్బంది పడుతూనే ఉంటారు, రాత్రుల మీద ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ నెంబర్ వాళ్ళ లైఫ్ డౌన్ స్టేజ్కి తీసుకుని వెళ్తుందండి. అర్థమవుతుందా? వాళ్ళ డౌన్ స్టేజ్కి తీసుకుని వెళ్తుంది. మీరు మీ లక్కీ నెంబర్ కానీ వాడితే బయట వాళ్ళు అంతకు చూడకపోవచ్చు అండి, కానీ మీ బిజినెస్ మీకోసం రాత్రి పగలు పనిచేస్తుందండి. మీ మనస్సు మీకోసం ఆత్మవిశ్వాసం అనేది పెంచుతుంది. మీ దారి మీ ముందే సాఫీగా తయారవుతుందండి. ఇప్పుడు మీరేం ఆలోచించాలి అంటే ఒకటే చెప్తా చూడండి. మీరు ఏం ఆలోచించాలి అంటే ఒకటి చెప్తా చూడండి. మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, బయట వాళ్ళనా లేక మీ లక్ష్యాలన్నా? జీవితం అంటే ఒక రేస్ లాంటిదండి. ఈ రేస్లో మీరు ఫ్యాన్సీ షూస్ వేసుకొని కూడా ఓడిపోవచ్చు అండి, కానీ సరిగ్గా కానీ సూట్ అయ్యే షూస్ కానీ వేసుకుంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. అదే ఫ్యాన్సీ నెంబర్, అదేవిధంగా సీక్రెట్ నెంబర్ యొక్క తేడా అండి, లక్కీ మొబైల్ నెంబర్ యొక్క తేడా. అర్థమవుతుందా? అంటే ఫ్యాన్సీ నెంబర్కు లక్కీ నెంబర్కు తేడా ఏంటంటే అదే. ఇక ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. మొబైల్ నెంబర్ ఒక్కటే కాదండి, మీ పేరు కూడా అనమాట. పేరు ఒకవైపు, మొబైల్ నెంబర్ ఒకవైపు, ఈ రెండు సరిగ్గా సరిపోతే మీరు చేసే ప్రతి అడుగు అనేది గెలుపుకు దగ్గర తీసుకెళ్తుందండి. అనుకోవచ్చు, ఏంటి మొబైల్ నెంబర్కి అంత పవర్ ఉందండి, వాడే కొద్దీ ఉంటుంది దాని పవర్. మీరు బాగుండాలని, మీ బిజినెస్ పెద్దదిగా మారాలని, మీ పిల్లలు మంచి చదువుకోవాలని, మీ ఇంట్లో శాంతి ఉండాలని, మీకు ఈ కోరికలన్నీ మీకు ఒకే సొల్యూషన్లో దాగి ఉండండి. అది పేరు కరెక్షన్ లక్కీ మొబైల్ నెంబర్లో ఉంటుందండి. అర్థమవుతుందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి దగ్గర అండి ఫ్యాన్సీ నెంబర్ ఉందండి. ఎట్లుందంటే ఆ నెంబరు 999999 అని ఉంది, ఇట్లాగే ఉంది. కానీ ఆ నెంబర్ వల్ల అతనికి మైండ్లో ఎప్పుడు గందరగోళమే, డిప్రెషన్ అండి, డౌట్స్. బయటికి బాగానే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం వేదన, విపరీతమైన వేదన. అదే వ్యక్తికి ఒక లక్కీ నెంబర్ ఇచ్చామండి, న్యూమరాలజీ ప్రకారం సరిపోయేలా. ఆ నెంబర్ వాడటం మొదలుపెట్టిన 3 నెలలు అతనికి బిజినెస్ రెట్టింపోయింది. అతని మైండ్ క్లియర్ అయింది, గందరగోళంగా లేదు, ఆ లైఫ్లో కంఫర్ట్ అనేది వచ్చింది. అది కేవలం తేడా ఏంటంటే అది లక్కీ నెంబర్ పవరే అండి. అర్థమవుతుందా? మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే రేపు మీ జీవితం మారుతుందండి. మార్పు బయట నుంచి రాదండి, మార్పు లోపల నుంచి, మన లోపల నుంచి మొదలవుతుంది అనమాట. మార్పు అనేది మీ నెంబర్ నుంచి మొదలవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడే ఇంకొక ట్రూ చెప్తున్నా అండి. ఫ్యాన్సీ నెంబరు బయట వాళ్ళు చూసేదానికోసమో పనిచేస్తున్నాం, కానీ లక్కీ నెంబర్ అనేది, లక్కీ మొబైల్ నెంబర్ అనేది మీ జీవితాన్ని గెలుపు కోసమే అండి. మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ఉదయం లేస్తే మొబైల్ నెంబర్ చూసుకుంటారు కదా, రాత్రి పడుకునే ముందు మొబైల్ నెంబర్ చూసుకుంటున్నారు కదా, మీ జీవితం మొత్తం ఈ నెంబర్ ముందే తిరుగుతూ ఉంటుందండి. అర్థమవుతుందా? అంటే మీరు వాడుతున్న నెంబర్ మీ లైఫ్లో తగ్గట్టు ఉండాలి, మీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి, మీ డ్రీమ్స్కి దగ్గర తీసుకుని వెళ్ళేలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నా అండి. మొబైల్ నెంబర్ అనేది ఒక చిన్న యంత్రం లాంటిదండి, కానీ అది మీ మెదడుని కానీ, మీ మైండ్ సెట్ని కానీ, మీ నిర్ణయాలను కానీ ప్రభావితం చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు ఒక క్షణం ఊహించుకోండి, మీ పేరు ఆల్రెడీ న్యూమరాలజీకి తగ్గట్టు కానీ లేకుండా, మొబైల్ నెంబర్ కూడా న్యూమరాలజీ తగ్గట్టు లేకపోతే మీకు డబుల్ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా కానీ సక్సెస్ అనేది స్లోగా అనేది వస్తుంది, కానీ స్లోగా అనేది వస్తుంది. అది డేట్ ఆఫ్ బర్త్ పవర్ ఉండొచ్చు మేబీ. అర్థమవుతుందా? దాని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ ఉండి, నేము సరిగ్గా లేకపోయినా, మొబైల్ నెంబర్ సరిగ్గా లేకపోయినా దాని ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కొంచెం ప్రొఫెషనల్గా నేను ముందుకు తీసుకోపోగలదు, కానీ తర్వాత అయినా చాలా ఇబ్బంది పడుతుంది. అదే మీ పేరు కూడా కరెక్ట్ చేసుకుంటూ, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ చేసుకుంటే మీరు డబుల్ పాజిటివ్ ఎనర్జీ పొందుతారండి. మీ డెసిషన్స్ అనేది షార్ప్ అవుతాయండి, మీ దారి సులువు అవుతుంది అనమాట. మీ ఫేస్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అనమాట. ఇంకొక ఉదాహరణ చెప్తానండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ పర్సన్ దగ్గర అండి సిమ్ కార్డ్స్ 2 ఉన్నాయి నేను చూసిన ఈ మధ్య కాలంలో. ఒకటేమో ఫ్యాన్సీ నెంబర్, షో కోసం వాడుతున్నాడు. ఇంకొకటేమో లక్కీ నెంబర్, అంటే యాక్చువల్గా యూజ్ కోసం వాడుతున్నాడు అనమాట. ఫ్యాన్సీ నెంబర్ ఉన్న సిమ్ అతనికి కేవలము లుక్ అయితే ఇస్తుందండి, కానీ లక్కీ నెంబర్ సిమ్ అతనికి కోట్లలో బిజినెస్ అనేది ఆపర్చునిటీ ఇచ్చిందండి. నేను చాలా వరకు గమనించాను. మరి మీరు ఏది ఎంచుకుంటారండి? షో కోసం వాడుతున్నారా లేకపోతే గ్రోత్ కోసం వాడుతున్నారా అనేది మీరు ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారండి, నాకు ఆల్రెడీ మంచి పేరు ఉంది, నాకు కరెక్షన్ ఎందుకు అని అనుకుంటారండి. కానీ గుర్తుంచుకోండి, పేరు కరెక్షన్ అంటే స్పెల్లింగ్ మార్చడం కాదండి, అది ఒక డెస్టినీ మార్చడం అనమాట. మీ పేరు లోపల దాగి ఉన్న వైబ్రేషన్స్ కానీ, మీ మొబైల్ నెంబర్ వచ్చే వైబ్రేషన్స్ కానీ, ఈ రెండు ఒకే దిశలో ఉంటాయండి. మీరు ఒక అన్స్టాపబుల్ అవుతారండి. అర్థం చేసుకుని, రెండు ఉండాలి, నేమ్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, రెండు ఉంటే మీరు ఒక అన్స్టాబుల్ అవుతారు. అదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ట్రూత్ ఏంటంటే, లైఫ్లో పెట్టుబడి పెట్టాలంటే ఫ్యాన్సీ నెంబర్లో కాదండి, లక్కీ మొబైల్ నెంబర్లో తీసుకోండి. అది పెయిడ్స్ కాన్సెప్ట్ ప్రకారం తీసుకోండి. అర్థమవుతుందా? ఈరోజు మీరు విన్నది కేవలం ఒక మాట కాదండి, ఇది మీ జీవితాన్ని మార్చే ఒక సీక్రెట్ అనమాట. ఈ సీక్రెట్ని మీరు ఫాలో చేస్తే
మీ గోల్స్ దగ్గర వస్తాయండి. ఓకేనా, మీ గోల్స్ మీ దగ్గరకు వస్తాయి, మీ డ్రీమ్స్ నిజమవుతాయండి, మీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. గుర్తుంచుకోండి, ఫ్యాన్సీ నెంబరు మీ ఫ్యాన్సీ నెంబర్ మీ ప్యాకెట్లో ఉండొచ్చేమో, కానీ మీ లక్కీ నెంబర్ అనేది మీ డెస్టినీలో ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ మీ సక్సెస్ కీసే అండి. ఈ కీ సరిగ్గా ఉంటేనే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నాకు ఫ్యాన్సీ నెంబర్ వద్దు, నాకు నా డెస్టినీకి దగ్గర లక్కీ నెంబర్ కావాలి, నాకు నా గోల్స్కి దగ్గర చేసే పేరు కరెక్షన్ కావాలి. ఈ నిర్ణయం మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తుందండి. మరి మీ ఫ్యూచర్ని మార్చేది మీరే. అర్థమవుతుందండి? అదే అండి నేను ఇప్పుడు దాకా మీకు చెప్పింటే అర్థమైంది అనుకుంటా. దానికంటే ముందుగా ఇది కూడా ఒకసారి గమనించండి. నేను ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా ఈ పెయిడ్స్ అనేటివి ఉండవండి. అర్థమవుతుందా? ఈ పెయిడ్స్ అనేటివి ఏవి ఇవ్వను. అర్థమవుతుందా? ఇవి ఉండకూడదు. మొబైల్ నెంబర్ తీసుకుంటే ఈ పెయిడ్స్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే, షార్ట్స్ చేశాను, యూట్యూబ్లో షార్ట్స్ చేశాను, ఆ షార్ట్స్ కొంచెం చూడండి. అర్థమవుతుందండి? అదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.